అందరికీ నమస్కారం అండి. గుడిలో గంట కొట్టిన వారికి పుణ్యం వస్తుంది, యూట్యూబ్లో గంట కొట్టిన వారికి నోటిఫికేషన్ వస్తుంది. గంట కొట్టండి, నోటిఫికేషన్ పొందండి. హలో ఫ్రెండ్స్, నా పేరు గౌస్. మీరు చూస్తున్నారు షాందార్ టెక్నికల్స్ తెలుగు. ఈరోజు మనం OnePlus 5T మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీరు కూడా ఈ మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వేస్తున్నాను. ఆ లింక్ యూజ్ చేసి ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మన అన్బాక్సింగ్ నైఫ్తో ఈ ప్యాకేజ్ని మనం ఓపెన్ చేద్దాం. మనం ప్యాకేజ్ ఓపెన్ చేయగానే మనకి ఈ మొబైల్ బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ OnePlus బ్రాండింగ్ వేసింది. దాని కింద 5 అని మెన్షన్ చేసింది. బాక్స్ సైడ్ లో మనం చూసినట్లయితే OnePlus 5 అని మెన్షన్ చేస్తుంది. అండ్ 5 పైన చిన్న అక్షరంతో T అని మెన్షన్ చేస్తుంది. అండ్ మనం ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. ఈ మొబైల్ 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఈ మొబైల్ వాల్యూస్ వచ్చి హెడ్ రేటింగ్ వచ్చి 1.410 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ బాడీకి 0.510 వాట్ పర్ కేజీ ఉంది. ఈ మొబైల్ అసెంబుల్డ్ ఇండియాలో చేశారు. మీరు బాక్స్ పైన ఎంఆర్పీ చూసినట్లయితే 32,999 అని మెన్షన్ చేస్తుంది. నేను కూడా సేమ్ ప్రైస్ కి అమెజాన్ లో పర్చేస్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ ని కూడా ఓపెన్ చేద్దాం అండ్ చూసుకుందాం దీంతో పాటు మనకి ఏమేమి యాక్సెస్ వస్తాయో. మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ ని మనం పక్కన పెడదాం అండ్ చూద్దాం మనకి దీంతో పాటు ఏమేమి యాక్సెస్ వస్తాయో. సో మనం చూసినట్లయితే ఈ మొబైల్ తో పాటు మనకి గ్రే కలర్ సిలికాన్ పౌచ్ వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి సిమ్ ఎజెక్టర్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్ అండ్ సమ్ OnePlus స్టిక్కర్స్ మనకి ఈ మొబైల్ తో పాటు వస్తాయి. ఈ మొబైల్ డాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అడాప్టర్ మీద రేటింగ్ చూసినట్లయితే 5 volts 4 amps అని మెన్షన్ చేస్తుంది. అండ్ మనకి ఛార్జింగ్ అండ్ డేటా సింకింగ్ కోసం USB A to USB Type-C కేబుల్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ అన్ని ఐటమ్స్ ని పక్కన పెట్టుకొని ఒకసారి మొబైల్ ని పవర్ ఆన్ చేసుకుని చూసుకుందాం. ఆండ్రాయిడ్ ఇనిషియల్ సెటప్ మన అందరికీ తెలిసిందే. ఈ ఇనిషియల్ సెటప్ పూర్తయ్యేలోపు మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఈ మొబైల్ Snapdragon 835 octa-core ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్లో Adreno 540 GPU ఉంది. 6GB RAM, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంది. 20 MP ప్లస్ 16 MP రియర్ డ్యూల్ కెమెరా ఉంది. అండ్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ మొబైల్లో 3300 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఈ మొబైల్ డాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఈ మొబైల్ ఫేస్ అన్లాక్ తో పాటు వస్తుంది. మనం ఈ మొబైల్ ఫిజికల్ ఎవరో చూసుకున్నట్లయితే ఆన్ టాప్ సెన్సర్, ఇయర్ పీస్, 16 MP సెల్ఫీ కెమెరా, 6 inches ఫుల్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి ఈ మొబైల్ ఆన్ స్క్రీన్ బటన్స్ తో వస్తుంది. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే 20+ 16 MP రేర్ ఫేసింగ్ కెమెరా, సెకండరీ నాన్ ట్రాన్స్లేషన్ మైక్, డ్యూల్ టోన్ డ్యూల్ LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, OnePlus బ్రాండింగ్ తో వస్తుంది. మొబైల్ పైన కింద యాంటీ ర్యామ్ బ్యాండ్స్ వస్తాయి. మొబైల్ టాప్ లో మనకి ఎటువంటి పోర్ట్స్ లేవు. మొబైల్ కింద వైపు చూసినట్లయితే స్పీకర్ గిల్, USB Type-C పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, 3.5mm ఆడియో జాక్ వస్తుంది. ఫోన్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్, సిమ్ ట్రే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ అలర్ట్ స్లైడర్. ఈ మొబైల్ ఫేస్ అన్లాక్ టెక్నాలజీతో వస్తుంది. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ సెట్ చేద్దాం. సెట్ చేసి ఈ ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకుని చూద్దాం. నేను ఈ మొబైల్లో ఫేస్ అన్లాక్ సెటప్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ ని అన్లాక్ చేసి చూద్దాం ఈ ఫేస్ అన్లాక్ ఎంత ఫాస్ట్ గా ఉందో. మీరు చూస్తున్నారు, నేను లాక్ ప్రెస్ చేశాను, పవర్ బటన్ నొక్కాను. పవర్ బటన్ నొక్కగానే ఇమీడియట్లీ గా ఇది లాక్ ఓపెన్ అయిపోయింది. నేను ఎటువంటి సెట్టింగ్స్ కూడా చేయలేదు, జస్ట్ మొబైల్ వైపు చూడగానే మొబైల్ అన్లాక్ అయిపోయింది. ఈ ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి కెమెరా శాంపిల్స్ కూడా చెక్ చేసుకుందాం. చూసారు కదా, నేను సెల్ఫీ తీసాను. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పుకుంటే క్యామ్ క్వాలిటీ బాగుంది. ఫ్యూచర్లో OnePlus 5T మొబైల్ మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం మరో కొత్త వీడియోలో. అప్పటి వరకు చెప్తూనండి. జై హింద్, వందే మాతరం.